వెల్కమ్ టు బ్రూటలీ ఆనెస్ట్ రివ్యూ ఆఫ్ డిఎస్పి కాన్సర్ట్ ఇన్ తెలుగు. మేము వెళ్ళిపోయి బ్యాడ్జెస్ తీసేసుకొని డిన్నర్ చేసేసి ఫుల్ హైప్ అయిపోయి ఉన్నాము. సాంగ్స్ మొదలెట్టేశారు సింగర్స్. 4-5 సింగర్స్ వచ్చి పాడారు. మొత్తం వైబ్ అంతా సెట్ అయింది. ఇంకా డిఎస్పి రాగానే రచ్చ రచ్చ ఉంటుంది అనుకున్నాము. బట్ మా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. వచ్చారు, విజువల్స్ అన్నీ బాగున్నాయి. డిఎస్పి రాగానే 1-2 సాంగ్స్ మనుషులంతా కొట్టేసుకున్నారు. ఫుల్ ఎగిరాము, డాన్స్ చేసాము. దాని తర్వాత మొత్తం అంతా మాటలు, జస్ట్ మ్యూజిక్, డిఎస్పి డాన్స్ చేయడం ఇదే ఉండింది. మాకైతే అంత ఎంజాయ్మెంట్ అనిపించలేదు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ చూశాను, ఐ అగ్రీ. బట్ ఊరికే ఆడియో లాంచ్ వైబ్స్ వచ్చాయి. వాళ్ళని పిలిచి మొత్తం మాట్లాడి మొత్తం అదే అనిపించాలి. హేమచంద్ర మ్యూజిక్ హైలైట్. తన కాన్సర్ట్ అంటే బాగుండు అనిపించింది. సో నేను బేసికలీ 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాను కాబట్టి నాకు వర్తే అనిపించింది. బట్ నేను ఎక్కువ పే చేస్తుంటే రిగ్రెట్ అయి ఉండేదాన్ని. అండ్ దట్స్ ఇట్. కాన్సర్ట్ అయిపోక ముందే వచ్చేసాము, మెట్రోలో ఎక్కువ రద్దీ ఉండద్దని. అంతే మరి.